ఒక తల్లి నవమాసాలు 9 నెలలు తన గర్భగుడి లాంటి తన గర్భంలో దాచిపెట్టుకొని లాస్ట్కు డెలివరీ అయ్యే మూమెంట్లో తన నరకాన్ని అనుభవించినా సరే మీకు జన్మనిస్తుంది. అలాంటి తల్లికి మీరు ఒక్క పూట అన్నం పెట్టడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకు అర్థం కావట్లేదు. ఒక విషయం, తల్లిదండ్రులు లేని పిల్లల్ని పోయి అడగండి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో. ఉన్న వాళ్ళు ఏమో లేక ఏడుస్తున్నారు, లేని వాళ్ళు ఏమో ఉండి ఏడుస్తున్నారు. సపోజ్ నా తల్లి గురించే చెప్తాను. నా తల్లికి కళ్ళు లేవు. మేము 3 ఆడపిల్లలం, ఒక అబ్బాయి. చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంది. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు మా అమ్మ వేరే ఊళ్ళో ఉంది అంతే, కానీ మా అమ్మ లేదన్న లోటు అప్పుడప్పుడు తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనకు జ్వరం వచ్చినప్పుడు కానీ, బై మిస్టేక్ మన హస్బెండ్ కానీ ఏదన్నా మిస్టేక్ చేసినప్పుడు కానీ, బాధ పెట్టినప్పుడు కానీ అమ్మనే గుర్తుకొస్తుంది. అమ్మకే చెప్పాలనిపిస్తుంది. అలాంటి అమ్మ దేవుడు ఎక్కడో ఉండలేక, మన వెనుకనే ఎప్పుడు ఉండలేక అమ్మ రూపంలో తను మనకు అందిస్తున్నాడు. అలాంటి తల్లిని మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అనాథాశ్రమంలోకి వెళ్ళి పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తీసుకొచ్చుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటంటారా, తల్లిదండ్రులు ఉంటేనే మనం అనుకుంటాం పెద్ద ఆస్తి ఏంది కాదు, తల్లిదండ్రులు మన పెద్ద ఆస్తి. ప్లీజ్ దయచేసి ఇప్పుడేమో తను అనుకుంటుంది, ఇప్పుడేమనుకుంటుంది, నేను 9 నెలలు పెంచి పెద్ద చేస్తే ఇప్పుడు నాకు ఒక బుక్క అన్నం పెట్టడానికి ఎంత ఇది చేస్తున్నారు, ఆ నొప్పి ముందు ఈ నొప్పి ఎంత అనుకుంటే తన తల్లి. ఆ పరిస్థితి ఏ తల్లికి రావద్దు ప్లీజ్, దయచేసి. ఓకేనా మరి, బాయ్.